థ్యాంక్స్ టు బైక్ ఓనర్ ఫస్ట్ థింగ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. ఈరోజు అయితే మన దగ్గర ఒక క్రేజియస్ట్ బైక్ వచ్చిందా. సో ఆ క్రేజియస్ట్ బైక్ ఏంటంటే KTM 1390 అనమాట. KTM 1390 రీసెంట్గా లాంచ్ అయింది. యాక్చువల్లీ అది షోరూమ్ మన బంజారా హిల్స్లో ఉందన్నమాట. సో మన రీసెంట్గానే షోరూమ్ కూడా లాంచ్ అయింది అనమాట, హైదరాబాద్ బంజారా హిల్స్లో. సో ఆ రోజు యాక్చువల్లీ నేను పోవాల్సింది, బట్ నాకు టైం లేక నేను పోలేదు. ఈరోజు అయితే మన దగ్గరకు ఆ బైక్ వచ్చింది, KTM 1390. సో బైక్ వచ్చేసి KTM 1390, బట్ అది వచ్చేసి 1350cc లిక్విడ్ కూల్డ్ 75 degrees ఇంజన్ అనమాట. సో మనకి 75 degrees ఇంజన్, ఇంజన్ అనమాట, ట్విన్ ఇంజన్ 75 degrees 1350cc అండ్ 190 bhp 145 Nm టార్క్ మాత్రం అసలు చాలా అంటే చాలా క్రేజీ అనమాట. చాలా ఘోరంగా ఉంది. దాని టార్క్ వచ్చేసి 145 Nm టార్క్ అంటే అసలు చాలా అగ్రెసివ్ దుంకుతుంది బైక్ మాత్రం. అసలు క్రేజీ అంటే క్రేజీ బైక్. సో దాంట్లో వచ్చేసి మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి R వేరియంట్, EVO వేరియంట్ అండ్ స్టాండర్డ్ వేరియంట్, మొత్తం 3 వేరియంట్స్ ఉన్నాయి. మళ్ళీ క్రేజీ అంటే క్రేజీ బైక్ అది. సో ఆ బైక్ వచ్చి ఫస్ట్ డెలివరీ అనమాట, మన తెలంగాణలోనే ఫస్ట్ డెలివరీ అది బైక్ 1390. సో మన ఛానల్ ద్వారా అయితే నేను మీకు చూపిస్తున్నా ఆ బైక్ని. సో ఆ బైక్ ఎట్లా ఉంది అండ్ దాని ఫీచర్స్ ఏంది ఒకసారి అయితే మనం చూసుకుందాం బైక్ని. KTM 1390 అసలు దేనికి రావాలంటే ఇది స్పీడ్ త్రిబుల్ ట్రియంప్ స్పీడ్ త్రిబుల్ 1200 RS ఉంది కదా. సో స్పీడ్ త్రిబుల్ 1200 RSకి వచ్చేసి అది కూడా అంతే, అది 183 bhp ఉంటుంది, 125 Nm టార్క్. అయితే దీన్ని KTM 1390 190 bhp అండ్ 145 Nm టార్క్ అనేది అసలు చాలా అంటే చాలా అగ్రెసివ్ అనమాట. సో యాక్చువల్లీ ఈ రెండు నెక్ టు నెక్ ఉంటాయి అనమాట, స్పీడ్ త్రిబుల్ 1200 RS అండ్ KTM 1390. సో ఈ రెండు ఎట్లా అంటే రెండింటికి లైక్ రైవల్ అనమాట, ఒకదానికొకటి రైవల్ లాగా ఉంటుంది అనమాట. సో ట్రియంప్ వచ్చేసి ఇన్లైన్ 3 cylinder, ఇది వచ్చేసి 75 degrees ట్విన్ ఇంజన్. సో దీని సౌండ్ అయితే అసలు వేరే డిఫరెంట్గా ఉంటుంది. మన KTM 1390 సౌండ్ కూడా వినిపిస్తాం మీకు లాస్ట్లో. అండ్ అట్లనే ఇక ట్రియంప్కి వస్తే మాత్రం ట్రియంప్ మాత్రం మీకు తెలిసిందే బ్రూమ్ సౌండ్ ఉంటుంది. సో ఇన్లైన్ సింఫనీ అసలు చాలా అంటే చాలా క్రేజీ ఉంటుంది, స్పీడ్ త్రిబుల్ 1200 RSది. అదే మనం KTMకి వస్తే మాత్రం చాలా డిఫరెంట్ అనమాట. లైక్ అదొక కైండ్ ఆఫ్ సౌండ్ ఉంటుంది, అది మీరు లైవ్లో వింటేనే మీకు అర్థమవుతుంది ఆ సౌండ్. బట్ ఈ రెండింటికి చూసుకుంటే మాత్రం చాలా చేంజెస్ అయితే ఉంటాయి. ట్రియంప్ 1200 RS స్పీడ్, ఎప్పుడు ఇది స్ట్రీట్ అని చెప్పి అదే మైండ్లో ఉండిపోయింది. సో స్ట్రీట్ కాదు, స్పీడ్ అనమాట. సో అండ్ స్పీడ్ త్రిబుల్ కూడా మనకి చాలా రేరెస్ట్ బైక్ అనమాట, మనకి చాలా రేర్గా కనిపిస్తాయి స్పీడ్ త్రిబుల్. సో అందులో ఎక్కువ మనకు కనిపించేది ఏంటంటే స్ట్రీట్ త్రిబుల్ ఎక్కువ కనిపిస్తుంది, స్పీడ్ త్రిబుల్ అనేది చాలా రేరు. సో అందుకని ఎక్కువ నాకు ఇంకా అది ఆ స్ట్రీట్ త్రిబుల్ అనేది మైండ్లో ఉండిపోయింది. సో ఇంకా ఆ విషయం పక్కన పెడితే మనకి KTM 1390 అండ్ స్పీడ్ త్రిబుల్ 1200 RS ఈ రెండింటికి టక్ ఆఫర్ ఫైట్ ఉంటుంది. బట్ ఏది బెస్ట్ అంటే రెండు బెస్టే, ఎందుకంటే ఇప్పుడు దేనికి ఉండాల్సిన ప్లస్లు దానికుంటే, దేనికి ఉండాల్సిన మైనస్లు దానికుంటే. సో మనం ప్లస్లు మైనస్లు అనేది కామన్ అవడం, ప్రతి బైక్కి ప్లస్లు మైనస్లు అనేది ఉంటుంది. సో ఈ బైక్ గొప్ప, ఆ బైక్ వేస్ట్ అనేది ఏముండదు. అన్ని బైకులు సూపర్ బైకులు అయినా డైలీ కమ్యూట్ బైకులు అయినా దేనికి ఉండాల్సిన స్పెషల్స్ దానికుంటే, దేనికి ఉండాల్సిన మైనస్లు దానికుంటే, దేనికి ఉండాల్సిన ప్లస్లు దానికుంటే. సో ఏ బైక్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయదు, ఏ బైక్ని కూడా మనం తక్కువ చేయదు. సో అన్ని బైక్స్ మనకి ఇంపార్టెంటే. చలో ఇంకా మనము ఒకసారి అయితే దీన్ని చూసుకుందాం, KTM 1390 చూసుకుందాం. బైక్ ఎట్లా ఉంది ఒకసారి, దాని బైక్ వ్యూ అండ్ దాని ఫీచర్స్ అండ్ దాని టెక్నాలజీ అండ్ దాని బాడీ డిజైన్. సో ఇవన్నీ ఒకసారి చూసుకుందాం. ఇదే మన బీస్ట్ అనమాట, KTM 1390 సూపర్ నెక్డ్ బైక్. అసలు మాసివ్ అంటే మాసివ్, అసలు బీస్ట్ అనమాట. అసలు దాని హెడ్లైట్ చూడండి ఒకసారి, అసలు క్రేజీగా అనిపిస్తుంది. సో దీనికి వచ్చేసి బ్రెంబో స్టైల్మా క్యాలిపర్స్, అసలు క్రేజీ అంటే క్రేజీ అనమాట దీంట్లో. సో ఇట్లాంటి ఫీచర్స్ అయితే బాగున్నాయి. 4 piston క్యాలిపర్స్ అండ్ బాడీ డిజైన్ కూడా అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో బాడీ డిజైన్ కానీ అండ్ ఓవరాల్ లుక్ మాత్రం, ఈ సైడ్ ప్రొఫైల్ మాత్రం చాలా బాగుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి ఇది సస్పెన్షన్ అడ్జస్టర్ అనమాట, ఇది రియర్ సస్పెన్షన్ అడ్జస్టర్, అది 1 side సింగం. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ అనమాట, మొత్తం బ్యాక్ ప్రొఫైల్ అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది బ్యాక్ నుంచి కూడా. లైక్ దీంట్లో సేమ్ నాకైతే ఒక సిమిలర్గా 790 890 ఆ లుక్ వైజ్గానే కనిపిస్తుంది. బట్ అంటే ఆ ఓవరాల్గా అన్నీ సేమ్గానే ఉంటాయి అనమాట. ఇవన్నీ చూడడానికి సేమ్ అట్లా 790 890 అన్నీ ఒకలాగానే కనిపిస్తాయి. బట్ దీని డిజైన్ మాత్రం అసలు క్రేజీ అనమాట. అసలు ఈ సూపర్ డ్యూక్ డిజైన్ అసలు క్రేజీ అనమాట. అసలు హెడ్లైట్ మాత్రం నాకైతే ఫుల్ సూపర్గా నచ్చింది. అండ్ దీని బాడీ డిజైన్ అండ్ ఎడ్జింగ్ కట్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు దీని లైట్ చూడండి ఒకసారి, హెడ్లైట్
డెవిల్ లుక్ ఉందనమాట మొత్తం. ఫ్రంట్ నుంచి అయితే అసలు అంటే క్రేజీ డెవిల్ లుక్ వచ్చింది. అండ్ హైడ్రాలిక్ క్లచ్ కూడా హైడ్రాలిక్, ఇది వైర్డ్ క్లచ్ కాదనమాట, హైడ్రాలిక్ క్లచ్. సో అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది బైక్ మాత్రం, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం సైడ్ ప్రొఫైల్ కానీ, ఇక్కడ ఇది లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్, ఇది అసలు సైడ్ ప్రొఫైల్ చూడండి, అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ కలర్ కూడా చాలా మంచి కలర్ అనమాట. ఇప్పుడు మనకి ట్యాంక్ ఫ్రేమ్ వచ్చేసి ఆరెంజ్ ఇచ్చిండు, బ్యాక్ సైడ్ మొత్తం బ్లాక్ అనమాట. సో బ్యాక్ సెక్షన్ అంతా బ్లాక్ కలరు, ఫ్రంట్ సెక్షన్ అంతా ఆరెంజ్ కలర్, అసలు క్రేజీ ఇచ్చిండు. అండ్ ఎగ్జాస్ట్ కూడా వచ్చేసి మనకి 75 degrees V-twin ఇంజన్ LS8. సో ఇది వచ్చేసి బ్రెంబో, మాస్టర్ సిలిండర్ కూడా బ్రెంబోనే. అండ్ క్యాలిపర్స్ కూడా బ్రెంబో స్టైల్ క్యాలిపర్స్, టాప్ నాచ్ బ్రేక్స్ అయితే ఇచ్చిండు దీనికి. ఇది వచ్చేసి మనం ఒకసారి చూసుకోండి, బైక్ పైన అయితే నేను కూర్చొని చూస్తున్నా, సో ఎట్లా ఉంది ఫీలింగ్ అనేది. సో బైక్ పైన కూర్చుంటే మాత్రం అసలు బైక్ కూడా లైట్ వెయిట్ ఉన్నది, వెయిట్ కూడా లేదు, లైట్ వెయిట్ ఉంది బైక్. అండ్ కంఫర్టబుల్ పోస్టర్ ఉంది, సీటింగ్ పోస్టర్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. సో నెక్ కూడా ఎట్లా ఉండాలో అట్లా ఉందన్నమాట. సో హ్యాండ్స్ అలా స్ట్రైట్గా ఉన్నాయి, మరీ ఎక్కువ బెండ్ లేదు, హ్యాండ్స్ స్ట్రైట్ వచ్చి అంతవరకే ఉందన్నమాట. లుక్ మాత్రం అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో ఇట్లాంటి మనలాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే అసలు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది బైక్ కూడా, హెవీ పర్సనాలిటీస్ కాకుండా మనలాంటి మీడియం పర్సనాలిటీస్కి. అండ్ ఇక్కడ వచ్చేసి స్విచ్చెస్ అనమాట, కిల్ స్విచ్ అండ్ బైక్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇవన్నీ మనకి క్రూజ్ కంట్రోల్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, అది క్రూజ్ కంట్రోల్. ఇక్కడ వచ్చేసి దానికి ఆప్షన్కి సంబంధించిన ఇవన్నీ స్విచ్లు అనమాట. సో డిస్ప్లేలో చాలా అంటే చాలా ఎలక్ట్రానిక్స్ ఇచ్చింది దీంట్లో. అండ్ హైడ్రాలిక్ క్లచ్ కూడా హైడ్రాలికే ఉంటుంది, వైర్ది కాదు. ఇది వచ్చేసి 1390 సూపర్ డ్యూక్ ఆర్ వేరియంట్ ఇది. సో క్రేజీ అంటే క్రేజీ అనమాట. దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి, ఈవో ఉంటుంది, ఆర్ ఉంటుంది, స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది. మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి అనమాట. ఈవో, ఆర్ అండ్ స్టాండర్డ్ వేరియంట్, మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. సో మన దగ్గర ఉన్న బైక్ అయితే ఇది వచ్చేసి ఆర్ వేరియంట్ అనమాట. సో అంటే ఆర్లో, ఈవోలో, స్టాండర్డ్లో ఏంటంటే కొన్ని ఫీచర్స్ ఎక్కువ తక్కువ అట్లాంటివి ఉంటాయి అనమాట. సో దీంట్లో ఉన్న ఫీచర్స్ దాంట్లో ఉన్న దానికంటే దీంట్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అనమాట వేరియంట్ని బట్టి. సో మన దగ్గర అయితే ఆర్ వేరియంట్ ఇదే అసలు. బట్ లుక్స్ మాత్రం మొత్తం 3 వేరియంట్స్ అన్ని లుక్స్ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అనమాట. మొత్తం లుక్స్ అంతా సేమ్ ఉంటాయి, ఫీచర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి అనమాట. సో దీంట్లో వచ్చేసి రైడింగ్ మోడ్స్ స్ట్రీట్ ఉంటుంది, రైన్ ఉంటుంది, స్పోర్ట్ ఉంటుంది, అండ్ ఆప్షనల్ కస్టమైజబుల్ మోడ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇది అసలు క్రేజీ అంటే క్రేజీ ఇచ్చిండు, నాకు దీంట్లో బాగా నచ్చుతుంది. ఇది ఒకటి ఏంటంటే ట్రాక్ మోడ్ కూడా ఉంటుంది, అండ్ కస్టమైజబుల్ మోడ్ కూడా ఒకటి ఉందన్నమాట. స్ట్రైట్, రైన్, స్పోర్ట్ విత్ ఆప్షనల్ కస్టమైజబుల్ ట్రాక్ మోడ్ కూడా ఒకటి ఉన్నది. అండ్ ఇంకా దీంట్లో వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఒకటి ఉంది, అండ్ 5 inches TFT డిస్ప్లే కూడా ఉంది. ఫుల్ కలర్ఫుల్ డిస్ప్లే అనమాట, లార్జ్ డిస్ప్లే ఉంటుంది. ఇదనమాట కలర్ఫుల్ డిస్ప్లే, 5 inches TFT డిస్ప్లే ఇది.